2004లో మొదటిసారి కొడాలి నాని గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. నందమూరి హరికృష్ణ సిఫారసులతో అప్పట్లో టికెట్ దక్కించుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరోసారి చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే టీడీపీ నాయకత్వాన్ని విభేదించి వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి నుండి తొలగించారు. అయినా సరే జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలే తనకు చివరివని ప్రకటించి నాని సంచలనానికి తెరతీశారు. గుడివాడలో ఎలాగైనా పట్టు బిగించాలని టీడీపీ భావిస్తోంది. బలమైన నేతగా ఉన్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలో దించింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మరోవైపు కాపులు సైతం గణనీయంగా ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కొడాలి నానిపై ఆగ్రహంగా ఉంది. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు, లోకేష్లపై నాని విరుచుకుపడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈసారి నానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్తో ఎన్నికల్లో అధిగమించగలనని నాని ధీమాతో ఉన్నారు. అయితే ఇంతవరకు వైసీపీ హైకమాండ్ టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అందుకే నాని ఈ తరహా ప్రకటన చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ నుండి గట్టి పోటీనే ఉంది. అసలు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారో లేదో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇటీవల సడన్గా మండల హనుమంతరావు పేరు వినిపించింది. అభివృద్ధి లేకపోవడంతో కొడాలి నానిపై గుడివాడలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి ఆయన్ను మార్చే ఉద్దేశం వైసీపీ హైకమాండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సంకేతాలు రావడంతో కొడాలి నాని వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కొడాలి నాని పెద్దగా అభివృద్ధి చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ సైతం కొత్త ఆలోచన చేస్తోంది. కొడాలి నానిని సైడ్ చేసే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నాని సింపతి కోసం చేశారో వైసీపీ హైకమాండ్ను దారికి తెచ్చుకోవాలని భావించారో తెలియాల్సి ఉంది.